హలో గైస్, లాస్ట్ వీక్ అక్వేరియం ప్యారడైస్కి వెళ్ళామని చెప్పా కదా. ఫుల్ వీడియో అనమాట, చూడండి. చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలో ఇలా నాకు సన్సెట్ కనిపించింది. అక్కడ లేక్ లాగా ఉందన్నమాట. అందులో రేస్ పడి చాలా బాగుంది. వీడియో తీద్దాం అనుకునే పాటికి ఇంకా వేరే రూట్ వచ్చేసింది. చాలా బాగుంది. అండ్ అక్వేరియం ప్యారడైస్ అయితే చాలా బాగుంది గైస్, వెళ్ళొచ్చు. అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నిజంగా ఇక్కడ చూసిన ఫిషెస్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు, అంటే ఎక్కడ చూడలా. చాలా డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చి పెట్టారు. అండ్ అంత నీట్గా ఉందంటే నిజంగా చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఊరి నుంచి మా వారి సిస్టర్ వచ్చారనమాట. సో ఇంకా తనని ఇంకా ఎక్కడ తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తూ ఇంకా అక్వేరియం ప్యారడైస్ అని అనుకున్నాం ప్లేస్. చాలా బాగుంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. నాకైతే కొన్ని బాగా నచ్చాయి ఇందులో. లైక్ సేమ్ ఇసుకలో షిప్, శాండ్ ఎలా ఉంటుంది అలా. ఇంకా ఫుల్ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను అక్కడ ఉన్న ఫిషెస్ అన్నీ తీసాను వీడియో అయితే. అసలు ఎప్పుడు చూడని ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలా వాటర్ ఫాల్ లాగా పెట్టారు ఈ మధ్యలో. ఇది కూడా చాలా బాగుంది. అసలు చాలా కలర్ఫుల్గా, సేమ్ అసలు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది గైస్. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో చక్కగా పిల్లలు బెంగళూరు వచ్చారంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఫిషెస్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. నాకు నచ్చిందని చెప్పా కదా, అదే అన్నమాట. శాండ్లో షిప్ ఉండి ఇంకా కొన్ని వస్తాయి, పిక్చర్స్ తీసాను నేను. ఇది ఇదే గాయస్, నాకు భలే నచ్చింది. చాలా బాగుంది అసలు. ఇంకా ఎంత బాగా చేశారంటే లోపల నిజంగా సముద్రంలో ఉన్నట్లే అనిపిస్తుంది. అంత బాగా చేస్తారు. అండ్ మేము చేసిన తప్పేంటంటే యాక్చువల్గా వీకెండ్ వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మెర్మైడ్ షో అని ఉంటుంది. అది ఉంటుందేమో అనుకున్నాం, బట్ వెళ్ళిన తర్వాత తెలిసిందే అది వీక్ డేస్లోనే చేస్తారని. మండే, వెడ్నెస్డే, ఫ్రైడే. సో ఇంకా మా ఇద్దరికి ఆఫీస్ ఉండడంతో వీకెండ్సే ఖాళీ కాబట్టి ఇంకా వీకెండ్ వెళ్ళామన్నమాట. బట్ మెర్మైడ్ షో లేదు, అది ఒక్కటే డిసప్పాయింట్ ఉండింది. బట్ మిగిలినంతా చాలా బాగుంది. బట్ ఇవి కూడా చాలా ఎంజాయ్ చేసాము. కాకపోతే టికెట్ ఒకటే కొంచెం కాస్ట్ అనిపించింది అనమాట. మరి లైక్ 500 తీసుకున్నారనమాట. అట్లీస్ట్ 300 అలా ఉంటే బాగుండేది. అది వర్త్ అనిపించేది. అసలు చూడండి, ఈ ఫిష్ అయితే నేను ఎప్పుడు చూడలే. ఆ ఫిష్కి టైల్ ఎంత ఉందంటే పెద్దగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చూడలే ఆ ఫిష్ టైల్ అంత పొడుగ్గా ఇలా సన్నగా ఉండడం. అండ్ చూడండి, ఇది జెల్లీ ఫిష్ ఉంటుంది. నాకైతే నేను ఎప్పుడు రియల్గా చూడలేదు, అదే ఫస్ట్ టైం చూడడం అయితే జెల్లీ ఫిష్ అనేది. మళ్ళీ ఇంకొకసారి వాటర్ ఫాల్ కింద నుంచి తీసానమాట. ఇక్కడికి వచ్చని చెప్పింది, పైనుంచి తీసా వీడియో. అసలు చూసారు ఎలా ఉందో. ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తున్నట్లే అనిపిస్తుంది ఇలా చూస్తుంటే. నిజంగా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది గైస్. మీలో ఎంతమందికి నచ్చింది? నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో. అండ్ ఇక్కడ నుంచి టన్నెల్ లాగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది చాలా బాగుంది. ఇంతకుముందు కూడా నేను లైక్ విన్నీ మిల్స్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా ఇట్లానే ఒకటి ఉండింది, వెళ్ళాను. అండ్ అసలు దానికన్నా ఇది చాలా బాగుంది. ఎంత హైజెనిక్గా ఉందో, నాకైతే చాలా నీట్గా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు. వాళ్ళైతే నేను పట్టుకున్నానని చెప్పి పట్టుకోవద్దని చెప్పారనమాట. సో టచ్ చేయలేదు ఇంకా. ఈ ఫిషెస్ ఒకేసారి ఇలా బల్క్గా వచ్చేస్తే నాకైతే భలే అనిపించింది. ఇక్కడ భలే వస్తాయి ఫిషెస్, చూడండి ఎంత బాగుందో. నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఒకేసారి అలా రావడం నాకైతే భలే అనిపించింది. చూడగానే ఇలా వచ్చేస్తుంటే మీదికి వచ్చేస్తున్నట్లు అనిపించింది. చాలా బాగుంది. చూసారా, అచ్చం లైక్ సముద్రంలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే చేశారు. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది గాయస్? నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇంకా లాస్ట్లో అలా పిక్స్ దిగామన్నమాట కొన్ని. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.